పల్నాడు జిల్లా అమరావతి మండలంలో దారుణం జరిగింది. అత్తలూరులో 20 రోజుల క్రితం వివాహమైన నవవధువుపై అత్యాచార యత్నం జరిగింది. భర్త ఇంట్లో లేని సమయంలో 3 వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమోదైంది. అత్యాచారం యత్నం చేస్తున్న సమయంలో వీడియోను రికార్డు చేస్తున్నగా స్థానిక యువకుడు గుర్తించుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోగా ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యయత్నం చేసుకుంది. ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. అయితే భర్త కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అమరావతి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పాం. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి ఇంక మా అమ్మ ఏం పరువు వద్దామని చెప్పి పెళ్లి చేసినా కూడా వీళ్ళు ఇంతే అమ్మబడుతున్నారు. అమ్మ చెప్తే అమ్మ వెళ్ళి వాళ్ళ అమ్మలో చెప్పినా కూడా అయినా వింటలేదు. వీళ్ళేంది మా మామయ్యలు ఏంటి ఇంట్లోకి వచ్చి గట్టిగా పట్టుకొని మంచంలో పనుకోబెడతా ఉన్నారు. అంతలోకి మా మామయ్య పెద్ద గొడవ అయింది. ఇంకా పరువు పోయి ఉండలేక గడ్డి ముందు వేసాను నేను. ఇంక తర్వాత కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నా. నన్ను పాడు చేసి ఒక అబ్బాయి ఏమో మంచం చేతులు పట్టుకొని పాడు చేద్దాం ఉంటాడు. ఒక అబ్బాయి ఏమో కిటికీల నుంచి వీడియో తీస్తా ఉంటాడు బ్లాక్మెయిల్ చేయడానికి. మళ్ళీ అందుకు ఇంక అంతలో మా మామయ్య వచ్చాడు. వచ్చి ఒక దెబ్బ జరగగానే వాళ్ళు పెద్దగా లాచి అందరూ వచ్చారు. అందరూ చూసి